హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ టెక్ టాక్స్. సో ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే మనకి ఎట్లాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఈవెన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని కూడా మనం ప్రొవైడ్ చేయకుండా ఒక కంప్లీట్ యాప్ డెవలప్ ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎట్లాంటి కోడింగ్ ప్రొవైడ్ చేయకుండా యాప్ని ఎట్లా డెవలప్ చేయగలం అనుకుంటున్నారా? సో దీంట్లో యూజ్ చేసే ఏఐ టూల్ వచ్చేసరికి మన యొక్క ఐడియాని ఇస్తే ఆ రూపంగా అది కోడింగ్ తయారు చేసి అదే యాప్ని అయితే డెవలప్ చేస్తుంది అనమాట. అండ్ అట్లానే ఇట్లా యాప్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మనం ఎట్లాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టూల్స్ని యూజ్ చేసుకొని మనం జస్ట్ 2 అవర్స్లో యాప్ని అయితే డెవలప్ చేసేసుకోవచ్చు అనమాట. నార్మల్గా మనం ఏదైనా యాప్ చేయాలి అంటే ఖచ్చితంగా మినిమం 3 months టైం అయితే పడుతుంది ఆ యాప్ కంప్లీట్ అవ్వడానికి. బట్ దీంట్లో అయితే మనకి ఏదైతే ఐడియా ఉందో ఆ ఐడియాని ప్రొవైడ్ చేస్తే మొత్తం కోడ్ అనేది అదే ప్రొవైడ్ చేస్తుంది, ఒక కంప్లీట్ యాప్ని అయితే డెవలప్ చేసేస్తుంది. ఈ టూల్ని యూజ్ చేసుకొని నేను క్రియేట్ చేసిన యాప్ని రెఫరెన్స్గా చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా ఇట్లానే ఎట్లాంటి యాప్ని అయినా సరే ఈజీగా డెవలప్ చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసరికి నేను నా యాప్ గురించి ఓవర్వ్యూ ఇస్తాను, చూడండి. ఇది నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ ఫినాన్స్ అని చెప్పేసి యాప్ ఉంది కదా, ఇది వచ్చేసరికి నా యాప్ అనమాట. దీనికి యాప్ లోగోని కూడా ప్రొవైడ్ చేశాను. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా డాష్ బోర్డ్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్లో ఫస్ట్లో ఉంది కదా గుడ్ ఆఫ్టర్నూన్ అని, బికాస్ ఇప్పుడు టైం వచ్చేసరికి 1 కాబట్టి ఆఫ్టర్నూన్ చూస్తుంది. అదే ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్, మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అని ఆటోమేటిక్గా మన యొక్క టైమింగ్, ఇండియన్ టైమింగ్ తీసుకొని అదే విషెస్ అనేది చెప్తుంది. అండ్ అట్లానే దాని కింద సేవింగ్స్ ఎంత అంటే మన యొక్క ఇన్కమ్ నేను ప్రొవైడ్ చేసా 50,000 అని. సో సేవింగ్స్ ఎంత, దాంట్లో ఎంత బడ్జెట్ యూజ్ చేసామని చూపిస్తుంది. అండ్ కింద మంత్లీ ఓవర్వ్యూలో నా యొక్క ఇన్కమ్ ఎంత స్పెండ్ చేశాను, రిమైనింగ్ ఎంత ఉంది అని చూపిస్తుంది. అండ్ ఏఐ ఇన్సైట్స్లో ఇక్కడ ఆటోమేటిక్గా ఏఐ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, డైలీ ఒక కోట్ లాగా. దీనిలో యు ఆర్ సేవింగ్ 100% ఆఫ్ యువర్ ఇన్కమ్. నేను ఇక్కడ ఇంకా ఏం ఎక్స్పెన్స్ ఇవ్వలేదు కాబట్టి 100% సేవ్ చేస్తున్నాను అని చూపిస్తుంది. ఇక్కడ బడ్జెట్ ప్రోగ్రెస్లో నేను ఎంతెంత యూజ్ చేశాను మంత్లీ అనేది మొత్తం చూపిస్తుంది. కింద వచ్చేసరికి రీసెంట్ ట్రాన్సాక్షన్స్ చూపించిద్ది. అండ్ అప్కమింగ్ బిల్స్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో అవన్నీ చూపించిద్ది అనమాట. సో ఇక్కడ నేను అప్కమింగ్ బిల్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ యాడ్ చేశాను కాబట్టి వాటిని డ్యూ డేట్తో సహా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ నార్మల్గా మన యొక్క బడ్జెట్ యాడ్ చేసుకోవడం కోసం ఇక్కడ బడ్జెట్ సెషన్కి వెళ్ళి ఇక్కడ నేను కరెంట్ ఇన్కమ్ 50,000 అని ప్రొవైడ్ చేశాను. దాని ప్రకారం సజెస్టెడ్ బడ్జెట్ దేనికి ఎంత యూజ్ చేయొచ్చు అనేది, హౌసింగ్కి 30%, ఫుడ్కి 15% అంటే ఎంత అమౌంట్ అనేది ఏఐఏ నాకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కింద కరెంట్ బడ్జెట్ అంటే కరెంట్లీ నేను ఎంత యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కరెంట్ ఇన్కమ్ నేను చేంజ్ చేసుకోవడానికి జస్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ప్రెజెంట్ 50 ఉంది కదా, సపోజ్ నేను ఇప్పుడు 60,000 చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే నా యొక్క కరెంట్ ఇన్కమ్ సేవ్ అయిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా కింద సజెస్టెడ్ బడ్జెట్ అండ్ అట్లానే కింద కరెంట్ బడ్జెట్ ఇవన్నీ కూడా నాకు ఆటోమేటిక్గా అయితే చేంజెస్ అయిపోతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు నేను ఎక్స్పెన్స్కి వెళ్ళి కొన్ని ఎక్స్పెన్సెస్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎక్స్పెన్స్లోకి వెళ్ళి ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అమౌంట్ వచ్చేసరికి సపోజ్ 10,000 నేను ఇక్కడ హోమ్ రెంట్ కట్టాను అనుకోండి. సో ఇక్కడ హోమ్ రెంట్ అని ఇస్తున్నా. కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ కేటగిరీస్ కూడా ఉన్నాయి, నేను దాంట్లో హౌసింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తే నా యొక్క ఎక్స్పెన్సెస్ డైలీ యావరేజ్ అంతా కూడా చూపిస్తుంది. 333 డైలీ నాకు పడుతుంది, మంత్లీ 10,000 అయితే. సో ఈ మంత్ 10,000, లాస్ట్ మంత్ ఎంత అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కేటగిరీ బ్రేక్ డౌన్లో హౌసింగ్ 10,000, రీసెంట్ ట్రాన్సాక్షన్స్ 10,000 నేను కట్టినట్లుగా చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏదైనా యాడ్ చేస్తాను, అమౌంట్ సపోజ్ 5,000 వచ్చి డిస్క్రిప్షన్ ఫుడ్ అండ్ కేటగిరీ వచ్చేసరికి ఫుడ్. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తా. ఇప్పుడు నాకు ఫుడ్కి 5,000 యాడ్ అయిపోతుంది. అండ్ అట్లానే ఇప్పుడు డైలీ యావరేజ్ అనేది 500 అయిందనమాట. ఇందాక 300 చేంజ్ ఉండాల్సింది, బికాస్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేశా కాబట్టి డైలీ వచ్చేసరికి నాకు 500 అనేది ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు నేను డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇవన్నీ చేంజెస్ యాడ్ అయిపోతాయి. సో చూసారు ఇక్కడ సేవింగ్స్ అనేవి ఇందాక 60 ఉన్నాయి, ఇప్పుడు 45 ఉన్నాయి, బికాజ్ ఎక్స్పెన్స్ యాడ్ చేసా. అండ్ నా యొక్క బడ్జెట్లో 25%ని నేను యూజ్ చేశాను అనమాట. అండ్ అట్లానే కింద ఇన్కమ్ 60 ఉంటే స్పెండ్ వచ్చేసరికి 15,000 నేను స్పెండ్ చేశాను, రిమైనింగ్ ఇంకా 45,000 ఉంది. ఇక్కడ ఏఐ ఇన్సైట్స్లో నేను ఎంత సేవ్ చేశాను, 75% ఆఫ్ యువర్ ఇన్కమ్ని సేవ్ చేశాను అనమాట. ఈ బడ్జెట్లో నేను
56% యూస్ చేశాను. ఫుడ్కి 9,000లో 5,000 యూస్ చేశాను. అట్లా ఎంత పర్సెంట్ యూస్ చేశానో అని చూపిస్తుంది. కింద రీసెంట్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. అండ్ అట్లానే ఈ అప్కమింగ్ బిల్స్ ఎట్లా యాడ్ చేయాలంటే బిల్ సెక్షన్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి నేను ఏదైనా బిల్ కట్టాలనుకుంటే దాన్ని ముందుగానే ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ వచ్చేసరికి ఒక 5,000 యాడ్ చేసి దీన్ని నేను క్రెడిట్ కార్డ్ అని ఇస్తాను. సో క్రెడిట్ కార్డ్ బిల్ నాకు డ్యూ ఉందనుకోండి, దాన్ని క్రెడిట్ కార్డ్ అని ఇస్తాం. కేటగిరీ వచ్చేసరికి నేను దీంట్లో సో అదర్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ నా క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్ ఎప్పుడు ఉంది అని చెప్పేసి మనకి డాష్ బోర్డ్లో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఏ డ్యూ డేట్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎప్పుడు ఏంటి అనేది క్లియర్గా మనం బిల్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే ఇప్పుడు ఇన్సైట్స్లోకి వస్తే దీంట్లో మన యొక్క మంత్లీ సేవింగ్స్ 45,000 అంటే మనం పెట్టే ఖర్చులు రిస్క్ ఫ్యాక్టర్ అనేది మోడరేట్ రిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్లానే రికమెండెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో నాకు అది ఏఐ అనేది ఇండెక్స్ ఫండ్స్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. కింద ఫినాన్షియల్ టిప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫినాన్షియల్ టిప్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు కొత్త టిప్స్ అనేవి నాకు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఒక యాప్ని నేను కంప్లీట్గా ఈ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేశాను. సో మీరు కూడా ఇట్లాంటిదే ఎట్లాంటి యాప్నైనా సరే జస్ట్ 2 అవర్స్లో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోగలరు. జస్ట్ మీ ఐడియాని ప్రొవైడ్ చేస్తే ఆ విధంగా ఒక యాప్ అనేది తయారవుతుంది. సో దీనికి ఇంకా ఫర్దర్ మీరు మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే ఇంకా కూడా మీరు మోడిఫికేషన్స్ చేస్తే సో ఆ విధంగా యాప్ అయితే వర్క్ అవుతుంది. సో ఇంకా లేట్ లేకుండా ఈ యాప్ డెవలప్మెంట్ని ఎట్లా చేయాలి అనేది క్లియర్గా డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నార్మల్గా మనం ఒక యాప్ని తయారు చేయడం కోసం మనం 2 టూల్స్ అయితే యూస్ చేస్తాం. ఫస్ట్ది వచ్చేసరికి ఎక్స్కోడ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి కర్సర్ అనమాట. ఈ ఎక్స్కోడ్లో వచ్చేసరికి మనం యాప్ డిజైనింగ్ కానీ అండ్ అట్లానే కోడ్ ఇదంతా కూడా ఎక్స్కోడ్లో ఉంటుంది. అండ్ కర్సర్ వచ్చేసరికి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో లైక్ మనకి యాప్ ఎట్లా అయితే కావాలి అనుకుంటున్నామో దాని తగ్గ యాప్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే కోడ్ని డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్లానే మనం ఎక్స్కోడ్కి వెళ్ళి ఆ కోడ్ అంతా రాయాలంటే అవసరం లేదు. మనం ఈ కర్సర్ ప్రొవైడ్ చేసే కోడ్ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా ఎక్స్కోడ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఆటోమేటిక్గా ఆ కోడ్ అంతా కూడా దాంట్లోనే మెర్జ్ చేసేస్తుంది అనమాట. మనం అసలు ఈ యాప్ తయారు చేయడం కోసం ఎట్లాంటి కోడ్ని వాడాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా మనకి ఈ కర్సరే మనకి మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది ఫ్రీ అనమాట. మనం మనీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అట్లానే ఈ ఎక్స్కోడ్ అనేది ఓన్లీ ఎవరైతే మ్యాక్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఎక్స్కోడ్ అనేది ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళు లైక్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వాళ్ళు ఎట్లా అనుకుంటే సో వాళ్ళకి ఆండ్రాయిడ్ స్టూడియో అని చెప్పేసి వేరే టూల్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో నేను వచ్చేసరికి ఓన్లీ మ్యాక్ యూజర్స్కి యాప్ని ఎలా చేయాలి అని చెప్పేసి చెప్తాను. అట్లానే అసలు ఏం యాప్ చేయాలి అనేది మీ దగ్గర ఐడియా ఉంటే సేమ్ ఐడియానే మీరు ఈ కర్సర్లో ఇచ్చేస్తే సేమ్ అట్లా మనకి కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లేదు మీకు యాప్ ఏం తయారు చేయాలి అనే ఐడియా లేనప్పుడు మనం ChatGPT హెల్ప్ తీసుకొని దాన్నే మనం ఐడియాస్ అడిగినట్లయితే కొన్ని ఐడియాస్ని అది ప్రొవైడ్ చేసిద్ది. సో వాటిల్లో మీరు ది బెస్ట్ వన్ పిక్ చేసుకొని దాన్నే మీరు యాప్గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వీటిని ఎట్లా డౌన్లోడ్ చేయాలి అనేది చెప్తాను. సో మీరు ఫస్ట్ ఎక్స్కోడ్ డౌన్లోడ్ చేయడానికి మీ యొక్క సిస్టంలోనే మీరు యాప్ స్టోర్కి అయితే వెళ్ళండి. సో నేను యాప్ స్టోర్ని అయితే సెర్చ్ చేస్తున్నాను. ఇట్లా యాప్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏమి కావాలి అనేది సెర్చ్ చేయండి. సో ఇక్కడ నేను ఎక్స్కోడ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. నార్మల్గా ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మ్యాక్బుక్ నుంచి మీరు ఎట్లయితే సెర్చ్ చేస్తారో అక్కడికి వెళ్ళి ఎక్స్కోడ్ అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎక్స్కోడ్ అని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది నాకు ఓపెన్లో ఉంది బికాస్ నేను ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. అదే మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఇట్లా డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. సో దాని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఇట్లా అయితే మనకి యాప్స్లో కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎక్స్కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కర్సర్. ఈ కర్సర్ వచ్చేసరికి మీరు నార్మల్గా క్రోమ్లోకి వెళ్ళి కర్సర్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసినట్లయితే మనకి ఇట్లా అయితే వస్తుంది అనమాట. కర్సర్ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ ఓఎస్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మీకు ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ చూపించింది డౌన్లోడ్ ఫర్ దిస్ పీసీ అని చెప్పేసి అట్లా. సో ఏదైనా సరే మీకు డౌన్లోడ్ అని కనిపించినప్పుడు మీరు ఇక్కడ పైన డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ కర్సర్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీకు దీనికి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని నుంచి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడింగ్ అయితే ఈ ఎక్స్కోడ్ అండ్ కర్సర్ని ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ChatGPT మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు క్రోమ్ ఆర్ సఫారీకి వెళ్ళిపోయి ChatGPT హెల్ప్ అయితే తీసుకోవచ్చు.
సో ఇప్పుడు వచ్చేసరికి మన యొక్క యాప్ గురించి సెర్చ్ చేయడానికి నేను ChatGPT హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. అట్లా మీ దగ్గర ఒక ఐడియా ఉన్నా కూడా, ఒక యాప్ చేయాలి అనే ఐడియా ఉన్నా కూడా దాని రిలేటెడ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియటం కోసం మీరు ChatGPTని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను జస్ట్ సఫారీకి వెళ్ళి ChatGPT అని ఓపెన్ చేస్తున్నా. ChatGPT ఓపెన్ చేసిన తర్వాత మీరు వన్స్ లాగిన్ అయితే మనకి ఇట్లా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. లైక్ మీ దగ్గర ఒక ఐడియా ఉంటే సేమ్ ఐడియా గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ఫర్దర్ డీటెయిల్స్ చెప్పమంటే ఆ యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తుంది. అంటే ఒక యాప్ దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉండాలి, దాని డిస్క్రిప్షన్ ఏంటి, దాంట్లో మనం ఏమేమి యాడ్ చేయొచ్చు అని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. లేదు మీకు అసలు ఎలాంటి యాప్స్ తయారు చేయాలి అని మీరు ఇక్కడ అడిగినా కూడా సో అది కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుందన్నమాట. సో మీరు వాటిని యూజ్ చేసుకుని ఒక యాప్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ యాప్ ఎట్లాంటివి చేయాలి అని సజెషన్స్ కోసం జస్ట్ ఇట్లా అయితే ఒక సజెషన్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఇక్కడ నేను సజెస్ట్ మీ సమ్ యాప్ డెవలప్మెంట్ ఐడియాస్ విత్ నో కోడ్ యూజింగ్ ఏఐ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ నాకు ఎలాంటి కోడ్ లేకుండా ఏఐ ద్వారా యాప్ చేయాలి అని అడుగుతున్నా కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఆ కమాండ్ని తీసుకొని నాకు కొన్ని ఐడియాస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏఐ రెజ్యూమే, ఏఐ పర్సనల్ ఫినాన్స్ ట్రాకర్ అని చెప్పేసి ఇట్లా కొన్ని బేసిక్ ఐడియాస్ని అయితే ఇది ప్రొవైడ్ చేసింది. సో మీరు ఈ ఐడియాస్ని యూజ్ చేసుకొని మీరు యాప్స్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇన్ కేస్ ఇవి ప్రొవైడ్ చేసిన ఐడియాస్ నచ్చలేదు, ఇంకొన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ సమ్ మోర్ అని చెప్పేసి నేను జస్ట్ ప్రొవైడ్ సమ్ మోర్ ఐడియాస్ అని చెప్పేస్తే ఇక్కడ ఇంకొన్ని ప్రొవైడ్ చేసిందనమాట. పైన ఇచ్చినవి కాకుండా కింద ఇంకొన్ని అయితే కంటిన్యూషన్ ప్రొవైడ్ చేసింది. ఇట్లా మీరు ఎలాంటి యాప్ చేయాలి అన్న ఐడియా లేకపోతే దీంట్లోనే సజెస్ట్ మీ సమ్ ఐడియాస్ అంటే ఇట్లా ఐడియాస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీంట్లో మీరు ఒకటి పిక్ చేసుకొని దాని గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ChatGPTని అడిగితే దాని యొక్క కంప్లీట్ యాప్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిద్ది. ఆ డీటెయిల్స్ని మనం కర్సర్లో యూజ్ చేసుకొని ఒక యాప్ని అయితే డెవలప్ చేసేయచ్చు అనమాట. సో దానికోసం నేను ఇక్కడ ప్రాంప్ట్ ఏమని ఇస్తున్నానంటే, నేను ఇక్కడ ప్రొవైడ్ యాప్ డిస్క్రిప్షన్ ఫర్ ద యాప్ అని చెప్పేసి పైన ఏదైతే ఐడియాస్ ప్రొవైడ్ చేసిందో దాంట్లో ఒక నేమ్ అయితే ప్రొవైడ్ చేశాను. ఏ పర్సనల్ ఫినాన్స్ అసిస్టెంట్ అనేది నాకు పైన ప్రొవైడ్ చేసిన ఐడియా. దాన్ని ఇక్కడ ఇచ్చి యాప్ డిస్క్రిప్షన్ అడిగితే నాకు గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేసింది. దాని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అండ్ ఆ యాప్లో మనం ఎట్లాంటివి చేయొచ్చు, అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ బేసిక్గా ప్రొవైడ్ చేసింది అనమాట. అండ్ నేనేం చేస్తున్నాను, ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోలేదని ప్రొవైడ్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద యాప్, అసలు డీటెయిల్డ్గా నాకు ఆ యాప్ ఎట్లా వర్క్ చేయాలి అనేది డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇవ్వు అంటే ఇది ఇక్కడ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేసిందనమాట. అసలు ఆ యాప్ ఎట్లా వర్క్ అవుతుంది, దాని యొక్క కీ ఫీచర్స్, ఫంక్షనాలిటీ ఏంటి, దాంట్లో మనం ఏమేం చేయాలి అనేది ప్రతిదీ ఫినాన్షియల్కి తగ్గట్టు మనం ఎక్స్పెన్స్ ఇవ్వచ్చు, బడ్జెటింగ్ ఇవ్వచ్చు, మన యొక్క ఇన్కమ్ అండ్ అట్లానే సేవింగ్స్, మన బిల్ రిమైండర్ కానీ ఇట్లా ప్రతిదీ నాకు ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇచ్చిందనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకొని కర్సర్లో పెట్టినట్లయితే సేమ్ ఇదే విధంగా మనకి యాప్ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మీరు ChatGPT హెల్ప్తో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఇంకా మీరు ఫర్దర్ యాప్ డెవలప్మెంట్కి కావాల్సిందంతా చేయాలి. సో దానికోసం మనం ఎక్స్కోడ్ అండ్ కర్సర్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ నేనైతే ఎక్స్కోడ్ని యూజ్ చేస్తున్నా. దానికోసం కమాండ్ స్పేస్ బార్ క్లిక్ చేసి ఎక్స్కోడ్ అని టైప్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ఎక్స్కోడ్ని యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి సో ఈ ఎక్స్కోడ్ అనేది స్టార్టింగ్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాలింగ్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇన్స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ప్రీవియస్గా ఏదైతే ప్రాజెక్ట్స్ చేశానో అవన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను కొత్తగా మనం యాప్ని తయారు చేయాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా మనకైతే ఆప్షన్స్ చూపిస్తుంది. దీంట్లో ఫస్ట్ మల్టీ ప్లాట్ఫామ్ అని ఉంటుంది. అది కాకుండా మీరు ఇక్కడ iOSని సెలెక్ట్ చేసుకోండి. కింద డిఫాల్ట్గా యాపే సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. సో దాన్ని మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎక్స్కోడ్లో బేసిక్గా ఏంటంటే మనం రాయాల్సిన కోడ్ ఏదైనా ఉంటే ఆ కోడ్ని ఈ ఎక్స్కోడ్లో రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ని కూడా ఎక్స్కోడ్లో అయితే చూసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడైతే ఎట్లాంటి కోడ్ అయితే మనం రాయము, కర్సర్ని యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా అదే ఇంటిగ్రేట్ చేసేసి ఎక్స్కోడ్లో డైరెక్ట్గా అదే కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను. సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి మీరు యాప్ నేమ్ ఏదైతే ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ యాప్ నేమ్ని ఇక్కడ ఇవ్వండి. సో నేను సపోజ్ ఇక్కడ
పర్సనల్ ఫినాన్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఈ యాప్ నేమ్ ఇట్లా పర్సనల్ ఫినాన్స్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ టీమ్ అని ఉంది కదా, ఈ టీంలో మీరు వన్స్ క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ప్రీవియస్గా నా యాపిల్ ఐడి ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాది కనిపిస్తుంది. అట్లానే మీరు దీని మీద యారో మార్క్ మీద ఫస్ట్ టైం క్లిక్ చేసినట్లయితే మీ యాపిల్ ఐడి కనిపిస్తుంది అనమాట. దాన్ని మీరు ఫర్దర్ కంటిన్యూ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఇచ్చినట్లయితే మీది ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇట్లా టీమ్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే మీరు ఆర్గనైజేషన్ ఐడెంటిఫైయర్ దగ్గర జస్ట్ నేను నా నేమ్ని అయితే ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసి ఇంకా ఆటోమేటిక్ సెట్టింగ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో సేమ్ అట్లానే ఉంచాను. లాంగ్వేజ్ స్విఫ్ట్ అండ్ అట్లానే ఇంటర్ఫేస్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ సేమ్ అట్లానే ఉంచేశాను. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. బికాస్ మనం ఏవైతే ఇప్పుడు యాప్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయో అవన్నీ ఆ ఫోల్డర్లో ఉంటాయి కాబట్టి ఒక సెలెక్టెడ్ పర్టికులర్ ఫోల్డర్ని మనం తీసుకోవాలి. దానికోసం నేను డెస్క్టాప్లో ఒక న్యూ ఫోల్డర్ పెట్టాలనుకుంటున్నాను. సో డెస్క్టాప్ మీద క్లిక్ చేసి మీరు మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్లో, డౌన్లోడ్స్లో పెట్టుకోవచ్చు. నేను డెస్క్టాప్ మీద పెట్టుకుంటున్నాను. సో డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకొని న్యూ ఫోల్డర్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను వచ్చేసరికి నాది బడ్జెట్ యాప్ కాబట్టి ఇట్లా బడ్జెట్ యాప్ అని చెప్పేసి నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇట్లా క్రియేట్ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బడ్జెట్ యాప్ అనేది నా నేమ్ ఏదైతే ఇచ్చానో అది క్రియేట్ అయిపోయింది, ఒక న్యూ ఫోల్డర్. అండ్ అట్లానే ఇక్కడ కింద క్రియేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా బడ్జెట్ యాప్ అని చెప్పేసి ఇట్లా ఒకటి మనకైతే క్రియేట్ అయిపోయింది. దీంట్లో మనం చూసుకుంటే రిలేటెడ్ డిఫాల్ట్ కోడ్ అనేది ఈ ఎక్స్ కోడ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇక్కడ కంటెంట్ వ్యూలో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో బేసిక్గా వీళ్ళు ఇక్కడ హలో వరల్డ్ అని పెట్టారు కాబట్టి ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది. సో ఇక్కడ మీరు వేరే ఏదైనా మారుస్తే సో అది వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అవుట్పుట్ అనేది. అట్లా మనకి మన యొక్క అవుట్పుట్ని ఇక్కడ చూసుకోవడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు పైన ఇక్కడ చూసినట్లయితే ఐఫోన్స్ అని ప్రొవైడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఈ వీటిల్లో మీరు ఏదో ఒక దాన్ని ఐఫోన్ 16 15 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ కంప్లీట్ యాప్ అయిన తర్వాత బిల్డ్ చేసుకుంటే ఒక సిమ్యులేటర్ అంటే ఒక ఐఫోన్ దీంట్లో డిఫాల్ట్గా ఓపెన్ అయ్యి దాంట్లో మీ అవుట్పుట్ చూసుకోవడానికి ఉంటుంది. అట్లా ఏం చేసుకోవచ్చు. లేదంటే దగ్గర కనుక ఐఫోన్ అవైలబుల్ ఉంటే ఐఫోన్ని డైరెక్ట్గా దీనికి కనెక్ట్ చేసేస్తే మీ యొక్క ఐఫోన్లో అవుట్పుట్ని చూసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు మీ యొక్క ఐఫోన్లో మీరు ఏదైతే యాప్ని క్రియేట్ చేశారో ఆ యాప్ని డైరెక్ట్గా మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా యాప్ చేయటం వల్ల అసలు మీకేంటి యూజ్ అంటే, సో నార్మల్గా ఒక యాప్ డెవలప్ చేయాలి అంటే అది మనం చాలా టైం అయితే తీసుకోవాలి. బికాజ్ యాప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయడానికి మినిమం అయితే 3 months టైం పట్టిద్ది. అండ్ అట్లానే దాని కోడింగ్ రాయటం కానీ మీరు ఆ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవటం ఒక యాప్ చేయటం అంటే అంత ఈజీ కాదనమాట. బట్ ఇప్పుడు ఈ AI వచ్చిన తర్వాత యాప్ వితౌట్ కోడింగ్ మనం ఈజీగా వితిన్ 2 hours యాప్ని క్రియేట్ చేసేయచ్చు అండ్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ యాప్ని మీరు కంప్లీట్గా బిల్డ్ చేసినాక అన్ని ఫీచర్స్ని మీరు ఇచ్చేసి కంప్లీట్గా బిల్డ్ చేసిన తర్వాత దాన్ని మీరు ప్లే స్టోర్లో కూడా లాంచ్ చేసి ఆ యాప్కి మీరు ఫర్దర్ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ పెడితే మీరు ప్లే స్టోర్లో లాంచ్ చేసిన తర్వాత మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటంటే మనం దీనికి కోడింగ్ అనేది రాయాలి. భయపడకండి, ఇక్కడ కోడింగ్ మనమైతే రాయము, కర్సర్ని యూజ్ చేసుకొని రాస్తాం. సో దానికోసం మనం ప్రీవియస్గా ఏదైతే కర్సర్ డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను కమాండ్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే నాకు ఇట్లా సెర్చ్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో నేను కర్సర్ అని టైప్ చేస్తే కర్సర్ ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మన కర్సర్ AI అనమాట. ఇదే మనకి కావాల్సిన కోడ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో నేను ఇప్పుడు ఓపెన్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాను. ఇట్లా నేను ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ని తీసుకోవాలి. మన యొక్క ఎక్స్ కోడ్ని దీన్ని ఇంటిగ్రేట్ చేయటం కోసం ఈ ప్రాజెక్ట్ నేను ఏదైతే ఇందాక బడ్జెట్ యాప్ అని క్రియేట్ చేశానో ఈ బడ్జెట్ యాప్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను అనమాట. బికాజ్ ఇది మన యొక్క ఎక్స్ కోడ్కి దీనికి ఇంటిగ్రేట్ అయిపోయి దీంట్లో ప్రొవైడ్ చేసే కోడ్ అనేది డైరెక్ట్గా మనం మళ్ళీ దీన్ని కాపీ చేసి ఎక్స్ కోడ్లో ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇదే కోడ్ అయితే రాసేస్తుంది అనమాట. సో మనం కర్సర్లో ఓపెన్ చేసిన తర్వాత బేసిక్గా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో చూస్తే మనకి ఏదైతే ఎక్స్ కోడ్లో ప్రొవైడ్ చేసిందో ఇక్కడ కంటెంట్ వ్యూలో రాసిన కోడ్ కానీ, సో ఇక్కడ ఎంతగా చేంజ్ చేశాను కదా, హలో వరల్డ్ బదులు హలో నేమ్ ప్రొవైడ్ చేసే కదా, ఆ నేమ్ ఇట్లా ఇవ్వడం అంతా కూడా సేమ్ ఎక్స్ కోడ్ లానే ఇక్కడ ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు నేను నా యొక్క ఐడియాస్ని దీంట్లో ఇవ్వటం కోసం సో నేను
నేను ఇక్కడ కమాండ్ ఎల్ ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఒక కంపోజర్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మన యొక్క ఐడియాస్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చార్ట్, కంపోజర్, బగ్ ఫైండర్ అని ఉంది కదా, దీంట్లో నేను కంపోజర్కి వెళ్ళి నా ఐడియాస్ ఏవేవైతే ఉంటాయో దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని డాక్యుమెంట్స్ని దీనికి అటాచ్ చేయొచ్చు. మీకు కావాల్సిన యాప్ రిలేటెడ్ కొన్ని డాక్యుమెంట్స్ని దీనికి ప్రొవైడ్ చేసినట్లయితే అది ముందుగానే ఆ డాక్యుమెంట్స్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి మన యొక్క అవుట్పుట్ అనేది దాని ప్రకారం అయితే ఇస్తుందన్నమాట. సో దానికోసం నేను క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఫైల్స్, ఫోల్డర్స్, కోడ్, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఫస్ట్ దీనికి కొన్ని డాక్యుమెంట్స్ని ఇస్తున్నాను. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే స్విఫ్ట్ కోడింగ్ రిలేటెడ్గా, బికాస్ మనం iOS యాప్ డెవలప్ చేయడానికి స్విఫ్ట్ కోడ్ని యూజ్ చేస్తాం కాబట్టి ఆ స్విఫ్ట్ కోడింగ్ డాక్యుమెంట్ అన్నీ అండ్ అట్లానే యాపిల్ డెవలపర్ డాక్యుమెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే దాన్ని ముందుగానే రీడ్ చేసి దాని ప్రకారం మనం ఒక యాప్ కరెక్ట్ వేలో డిజైన్ చేసి ఇస్తుందన్నమాట. సో నేను ఇక్కడ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే మనం ప్రీవియస్ ఏవైతే యూజ్ చేసామో అవన్నీ ఇక్కడ పైన కనిపిస్తుంది. సో అట్లా అయినా మీరు ప్రీవియస్వి ఏదైనా ఇస్తే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే యాడ్ న్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక యూఆర్ఎల్ని ఇవ్వమంటుంది. సో ఆ యూఆర్ఎల్ కోసం నేను ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళి దీంట్లో అయితే నేను ఫస్ట్ స్విఫ్ట్ డాక్యుమెంట్ని అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. యాపిల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్విఫ్ట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ చూసారా స్విఫ్ట్ది, దీనికి సంబంధించిన కోడింగ్ గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని నేను జస్ట్ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వచ్చి కర్సర్లోకి వచ్చి యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నేమ్ అడుగుతుంది. జస్ట్ నేను ఇక్కడ స్విఫ్ట్ డాక్యుమెంట్ అని ఇస్తున్నాను దీని యొక్క నేమ్ని. అండ్ దీన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. అట్లా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ డాక్యుమెంట్స్కి వెళ్ళి యాడ్ న్యూ డాక్యుమెంట్కి వెళ్ళి ఇంకోటి నేను యాపిల్ యూఐ డిజైన్ డూస్ అండ్ డోంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే మనకు కావాల్సిన యూఐ డిజైన్ ఏమేమి చేయాలి అనేది ఒక డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో దీంట్లో మన యాప్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేవి రూల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా నేను కాపీ చేసుకొని ఇక్కడ కర్సర్లోకి వచ్చి ఈ యూఆర్ఎల్లో పేస్ట్ చేస్తున్నాను. ఇట్లా పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ డిజైన్ అని చెప్పేసి జస్ట్ రిఫరెన్స్కి ప్రొవైడ్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇట్లా మనకి నచ్చినన్ని డాక్యుమెంట్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు వేరే యాప్స్కి ఏదైనా చేయాలనుకుంటే, మీరు సపోజ్ యూట్యూబ్ రిలేటెడ్ ఏదైనా యాప్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ యూట్యూబ్ని లింక్ చేయటం కానీ, ఇన్స్టాగ్రామ్ని లింక్ చేయటం, చాట్ జీపీటీ పరంగా ఏదైనా చేయాలంటే చాట్ జీపీటీని లింక్ చేయటం, అట్లా ఏదైనా లింక్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే నేనైతే మీతో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే షేర్ చేయబోతున్నా. అదేంటి అంటే నేను AI వీడియోస్ గురించి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. దీంట్లో వచ్చేసరికి నేను ఇండివిజువల్ క్లాసెస్ అండ్ అట్లానే గ్రూప్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. దీంట్లో AI గురించి స్టార్టింగ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, అంటే ఏఐని యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ కానీ, వీడియోస్, సాంగ్స్, ఆడియో, ఏఐని యూజ్ చేసుకొని కార్టూన్ వీడియోస్, రైమ్స్, AI మూవీస్, AI డివోషనల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, ఇట్లా మీరు ఏఐని యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ దీంతో పాటు యూట్యూబ్ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్, అంటే యూట్యూబ్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఎట్లా పోస్ట్ చేయాలి, యూట్యూబ్ సక్సెస్ టిప్స్ ఏంటి అనేది కవర్ చేస్తాను. అండ్ బోనస్గా క్యాన్వా గురించి కూడా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా కవర్ చేస్తాం అనమాట. అండ్ అట్లానే ఇవి లైవ్ క్లాసెస్ కాబట్టి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే మనం క్లాసెస్లో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ మీకు డైలీ క్లాస్ రికార్డింగ్స్ని ప్రొవైడ్ చేస్తా కాబట్టి మీరు ఫర్దర్గా రిఫర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో మీరు కూడా ఈ ఏఐని నేర్చుకొని వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నారా, అయితే ఈ కోర్స్లో జాయిన్ అవ్వండి. సో మీరు కనుక ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కింద ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడికి అయితే మీరు ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. సో దట్ క్లాస్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు మెయిల్ సెండ్ చేస్తాను. సో ఇట్లా నేను లింక్ చేసిన తర్వాత ఇప్పుడు నా యాప్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్, డిజైన్ ఎట్లా కావాలి అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో దానికోసం ఇప్పుడు నేను దీనికి ఫస్ట్ చెప్తున్నా. ఇక్కడ నేను ఒక యాప్ని చేయాలనుకుంటున్నా, ఈ ఫీచర్స్ ఉండాలి అని చెప్పేసి ఫీచర్స్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీనికోసం నేను చాట్ జీపీటీకి వెళ్ళి అది ఏవైతే ఫీచర్స్ ప్రొవైడ్ చేసిందో నా యాప్ కోసం ఇక్కడ డీటెయిల్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసింది కదా, ఈ డిస్క్రిప్షన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. నాకు ఏవేవైతే పాయింట్స్ నచ్చాయో వాటిని చదువుకొని అట్లాంటి ఫీచర్స్ నాకు
నాకు కావాలి కాబట్టి వాటిని కాపీ చేసుకొని ఇక్కడ కర్సర్లోకి వచ్చి ఇట్లా పాయింట్ వైజ్గా పేస్ట్ చేస్తే దానికి క్లియర్గా అర్థమైద్దని పాయింట్ వైజ్గా అయితే నేను పేస్ట్ చేస్తున్నా. సో ఇట్లా నాకు దీనికి వచ్చేసరికి ఇన్కమ్ చూపించాలి, దాని యొక్క స్పెండింగ్ ప్లాన్ చూపించాలి, ఎక్స్పెన్సివ్ ట్రాకర్ చూపించాలి, ఇట్లా అన్నిటిని నేను ఏవైతే కావాలో ప్రతిదీ నేను ఇట్లా డీటెయిల్గా దానికి ప్రొవైడ్ చేస్తున్నాను. ఇట్లా నాకు కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత దీన్ని నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఈ కర్సర్ తీసుకొని దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లోడ్ అయ్యి ఇది కోడ్తో సహా రాస్తుంది. సో చూసారా, ఇక్కడ కోడ్ నేనైతే ఏం రాయట్లేదు, మొత్తం అదే కోడ్ దేంట్లో ఏ ఫైల్లో ఏమేమి కోడ్ అనేది మొత్తం అదే రాస్తుంది అనమాట. వన్స్ ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో యాక్సెప్ట్ ఆల్ అని వస్తుంది. సో దీన్ని మనం యాక్సెప్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది మన యొక్క ఎక్స్ కోడ్లో అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఎక్స్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇట్లా ఎక్స్ కోడ్లో అయితే మనకి డైరెక్ట్గా అది కోడ్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఆ కోడ్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నాకు కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ ఎర్రర్స్ని ఫిక్స్ చేయడం కోసం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఎర్రర్స్ని మనం ఇక్కడ కర్సర్లో ప్రొవైడ్ చేసి ఫిక్స్ ద బగ్స్ అని చెప్తే అదే బగ్స్ని ఫిక్స్ చేసిద్ది. ఫిక్స్ ద బగ్స్ అని చెప్పేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ నాకు ఎర్రర్స్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ ఫిక్స్ ద బగ్స్ అంటే నాకు ప్రతి ఒక్క ఫైల్లో ఏమేమైతే ఎర్రర్స్ వచ్చాయో ఆ ఎర్రర్స్ ప్లేస్లో అదే బగ్స్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఆటోమేటిక్గా కోడ్ అదే రాస్తుంది. సో ఇక్కడ మనకి ఏమేమి కోడ్ రాస్తుంది అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది. అండ్ అట్లానే మనకి ఏమేమి చేంజెస్ చేసాము అండ్ ఇంకా ఏమన్నా కావాలా అనేది మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. లాస్ట్లో ఈ బగ్స్ని అయితే ఫిక్స్ చేసేసింది. నేను లాస్ట్లో యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తున్నా. యాక్సెప్ట్ ఆల్ అనేది మనం క్లిక్ చేస్తేనే మన యొక్క చేంజెస్ అనేది ఎక్స్ కోడ్లో కనిపిస్తాయి. నేను ఫిక్స్ ద బగ్స్ అంటే అది అన్నిటిని తీసేసింది అండ్ వన్ ఎర్రర్ అయితే రిమైనింగ్ ఉంది. ఆ ఎర్రర్ ఏందని చూసి మీరు జస్ట్ ఆ ఎర్రర్కి వెళ్ళి ఇట్లా కాపీ చేసి కర్సర్కి వెళ్ళి ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. మీరు అట్లా అయినా చేయొచ్చు, ఫిక్స్ ద బగ్స్ అంటే అట్లా అయినా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో అట్లా నేను ఇక్కడ ఈ ఎర్రర్ని కాపీ చేసి కర్సర్లో పేస్ట్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా ఆ ఎర్రర్ని డిటెక్ట్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇట్లా ఆ ఎర్రర్ని నేను ప్రొవైడ్ చేసినట్లయితే అది ఫిక్స్ చేసి ఇట్లా చూపిస్తుంది. దీన్ని యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేశాను. సో దట్ ఆ చేంజెస్ అన్నీ మనకి ఇక్కడ వచ్చినాయి అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ బిల్డ్ చేస్తున్నాను. సో ఇట్లా బిల్డ్ చేస్తే మన యొక్క యాప్ అనేది ఇప్పుడు బిల్డ్ అవుతుంది. సో బిల్డ్ అనేది సక్సెస్ అయింది. అండ్ బిల్డ్ సక్సెస్ అయిన తర్వాత నేను ఇక్కడ ఐఫోన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఐఫోన్ 16 ప్రోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా మీకు నచ్చిన ఐఫోన్ని అది ప్రొవైడ్ చేసిన దాంట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ SE 16, 15 అట్లా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీ యొక్క అవుట్పుట్ని అక్కడ చూసుకోవచ్చు. సో జస్ట్ మనం దీన్ని రన్ చేస్తే చాలు, దాని యొక్క అవుట్పుట్ అనేది సిమ్యులేటర్లో ఆటోమేటిక్గా అదే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారా, నా యొక్క యాప్ అనేది దీంట్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇట్లా ఒక డాష్ బోర్డ్ ఉంది, దానికి ఎక్స్పెన్స్ ఉంది అండ్ అట్లానే బిల్స్ ఉన్నాయి అండ్ అట్లానే ఇన్వెస్ట్మెంట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఇట్లా అయితే ప్రొవైడ్ చేసింది. బట్ ఇక్కడ చూస్తే నాకు డాష్ బోర్డ్లో UI అనేది సరిగ్గా లేదు. అండ్ దానికోసం నేనేం చేయమంటున్నానంటే దీన్ని కొంచెం అట్రాక్టివ్గా ఇంకొంచెం బాగా కనిపించేటట్లు ఈ కర్సర్లోనే అడుగుతున్నాను అనమాట. సో ఇట్లా నేను కొన్ని చేంజెస్ యాప్కి యాడ్ చెయ్యి, దానికి కొన్ని కలర్స్ని డిజైన్స్ని యాడ్ చేయమని చెప్పేసి ప్రొవైడ్ చేశాను అనమాట. సో దట్ ఇది దాని యొక్క కలర్స్ చేంజెస్ చేయడం కోసం కోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎంటర్ క్లిక్ చేయాలి అండ్ దాని అవుట్పుట్ చూసుకోవటం కోసం ఇది డైరెక్ట్గా ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ కోడ్కి డైరెక్ట్గా వెళ్తుంది. జస్ట్ మనం ప్లే చేస్తే దాని యొక్క అవుట్పుట్ అనేది మనం సిమ్యులేటర్లో చూసుకోవచ్చు. సో ఇట్లా అయితే ఇది ప్రొవైడ్ చేసింది కదా, దీన్ని నేను ఇప్పుడు యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేసి మళ్ళీ నేను ఎక్స్ కోడ్కి వెళ్ళి ఇక్కడ బిల్డ్ అని ఉంది కదా, దాన్ని బిల్డ్ చేస్తున్నాను. బిల్డ్ చేస్తే ఇట్లా రీప్లేస్ అని చెప్పేసి వస్తుంది. మీరు రీప్లేస్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ప్రీవియస్ కోడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, వాటితో రీప్లేస్ అవుతాయి అనమాట. సో నా బిల్డ్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన యాప్ ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఇట్లా నేను దీనికి ఇట్లా డాష్ బోర్డ్ అయితే ఇచ్చాను అండ్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్తే మనం చేసిన ఎక్స్పెన్సెస్ ఖర్చుల్ని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అండ్ అట్లానే బిల్స్లో మనం ఏదైనా బిల్ ప్రొవైడ్ చేయాలనుకుంటే అవి చేయొచ్చు. ఇట్లా అయితే నా యాప్ టోటల్ అవుట్పుట్ అయితే చూపిస్తుంది. అండ్ దీంట్లో నేను బగ్స్ ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ కర్సర్కి వెళ్ళి దాంట్లో ఆ చేంజెస్ని యాడ్ చేస్తే సేమ్ ఆ కోడ్ అనేది మన యొక్క ఎక్స్ కోడ్కి యాడ్ అయిపోతుంది. మనం రన్ చేసి అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మన ఒక యాప్ని కంప్లీట్గా అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అయితే మీ యొక్క యాప్ని దీంట్లో ఐఫోన్ ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారో దాంట్లో నుంచి చూపించాం. సో అట్లా కాకుండా మీ యొక్క రియల్ డివైస్లో మీ యొక్క యాప్ని చూసుకోవాలి అనుకుంటే
మనం ఇంకా దీన్ని ప్లే స్టోర్లో లాంచ్ చేయలేదు కాబట్టి మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోలేం. బట్ మన యొక్క యాప్ని మన మొబైల్లో చూసుకోవటం కోసం సో మీకు యూఎస్బి కేబుల్ ఉంటుంది కదా, సో ఆ యూఎస్బి కేబుల్ని మీ సిస్టమ్కి అండ్ అట్లానే మీ యొక్క ఐఫోన్కి మీరు కనెక్ట్ చేయాలన్నమాట. ఈ యాప్ వచ్చేసరికి iOS కాబట్టి ఓన్లీ ఐఫోన్ యూజర్కే సెలెక్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఇన్ కేస్ ఐఫోన్ లేకపోతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన దాంట్లో చూసుకొని అవుట్పుట్ని చూసుకోవచ్చు. మీకు ఐఫోన్ కనుక ఉంటే ఒక యూఎస్బి కేబుల్ని మీరు సిస్టమ్కి అండ్ అట్లానే మీ మొబైల్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీ మొబైల్ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే నా యొక్క మొబైల్ కనిపిస్తుంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని నేను దీన్ని రన్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని రన్ చేసిన తర్వాత నాకైతే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వమంటుంది అనమాట. నా యొక్క పాస్వర్డ్, సిస్టమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వమంటుంది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. సో ఇట్లా పాస్వర్డ్ని ఇచ్చేసి ఎలో మీద క్లిక్ చేసిన తర్వాత నా యొక్క ఐఫోన్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది అన్నమాట. చూసారా, అన్లాక్ సుప్రియాస్ ఐఫోన్ 2 కంటిన్యూ అంటుంది. సో మన యొక్క మొబైల్లో దాన్ని అన్లాక్ అయితే చేయాలి. అన్లాక్ చేసిన తర్వాత మన యొక్క యాప్ అనేది డైరెక్ట్గా దాంట్లో లాంచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను నా ఐఫోన్ మిర్రరింగ్ అంటే నా ఫోనే ఇప్పుడు మీకు చూపిస్తాను దీంట్లో. సో ఇది వచ్చేసరికి నా ఐఫోన్ని దీంట్లో మీకు కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా నా యొక్క యాప్ అనేది ఇట్లా బేసిక్గా కనిపిస్తుంది. దీని యొక్క ఎక్స్పెన్స్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ బిల్స్ కానీ అన్నీ కూడా కనిపిస్తుంది. సో నార్మల్గా మన యొక్క యాప్ని డివైస్లో చూసుకోవటం కోసం మనం ఐఫోన్ ఓపెన్ చేసిన తర్వాత సో మన యొక్క యాప్ని డివైస్లో చూసుకోవటం కోసం మనం దాన్ని ముందు ట్రస్ట్ చేయాలన్నమాట. సో ట్రస్టెడ్ అని చెప్పేసి పెట్టాలి. దానికోసం మనం ఇక్కడ VPN అండ్ డివైస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ డెవలపర్ యాప్లో నాది డైరెక్ట్గా యాడ్ అయిపోయింది. సో ఇక్కడ చూసారా, ఫైనాన్స్ అనేది వెరిఫై అయిపోయింది. సో మీది వెరిఫై అవ్వకపోతే ఇక్కడ మనకి కనిపిస్తుంది అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్కోడ్లోనే మీరు ఈ సెట్టింగ్ ఓపెన్ చేసి ఫోన్లో ఎనేబుల్ చేసుకోండి అని అంటుంది. అండ్ మన యొక్క మొబైల్లో కూడా సెట్టింగ్స్ ఏమేమి చేయాలనేది క్లియర్గా చూపిస్తుంది. ఆ సెట్టింగ్స్ని మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మన యొక్క యాప్ అనేది సో ఇక్కడ చూసారా, డైరెక్ట్గా నా యొక్క యాప్ అనేది ఇక్కడ నా ఐఫోన్లో చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క యాప్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా విత్ ఇన్ 2 అవర్స్లో అయితే డిజైనింగ్ మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. అండ్ అట్లానే మనకి ఎట్లాంటి కోడింగ్ అవసరం లేకుండా కర్సర్ని యూజ్ చేసుకొని ప్రతిదీ కోడ్ అనేది దాంట్లో నుంచే తీసుకొని ఏమన్నా ఎర్రర్స్ వస్తే దాన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తూ ఇట్లా ఒక యాప్ని అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అట్లానే మీ యాప్ లోగో కావాలనుకుంటే ఆ లోగో కోసం వేరే వాళ్ళది మీరు కాపీ చేస్తే మళ్ళీ ఏదైనా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి క్యాన్వాలోనే ఒక లోగోని మీరు డిజైన్ చేసుకొని ఆ లోగోని మీరు సేమ్ ఇక్కడ కర్సర్లోనే డిజైన్ యాప్ లోగో అంటే అది యాప్ లోగో కావాల్సిన కోడ్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం జస్ట్ మన డిజైన్ని ఇమేజ్ ఏది కావాలనుకుంటున్నామో అది ప్రొవైడ్ చేసినట్లయితే సేమ్ దాన్ని మనకి యాప్ లోగో కింద యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనం యాప్ డెవలప్మెంట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అట్లానే ఈ కర్సర్ కానీ ఎక్స్కోడ్ కానీ ఏవైతే యూజ్ చేస్తున్నాం ఇవి కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఎట్లాంటి మనీ పే చేయకుండానే మన ఒక యాప్ డెవలప్మెంట్ని ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫర్ యాప్లో సుప్రియా టెక్ టాక్స్ అని సర్చ్ చేసి నాకు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.